డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కు వ్యతిరేకంగా వీడియో చేసిన ఆయే జుడా అనే యూట్యూబర్కు కౌంటర్గా పాలసీని ఈ వీడియోను పబ్లిష్ చేస్తోంది. సూటిగా సుత్తి లేకుండా వివరాల్లోకి వెళితే, ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా ఆల్ పార్టీ మీట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వంటి వారు డీలిమిటేషన్లో భాగంగా నార్త్ స్టేట్స్కు ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయని, సౌత్కి అసలు రావంటూ వాపోయారు. అంతేకాకుండా తగ్గే పరిస్థితి కూడా ఉందని స్టాలిన్ వంటి వారు బాధపడ్డారు. కేంద్రానికి కట్టే ట్యాక్స్లో రూపాయికి తిరిగి 20 పైసలు 30 పైసలు చొప్పున దక్షిణాది రాష్ట్రాలకు వస్తుంటే, ఉత్తరాది రాష్ట్రాలకు రూపాయి ట్యాక్స్కు తిరిగి ₹2 వరకు కేంద్రం వారికి ఆర్థిక సాయం చేస్తోందని తెగ బాధపడ్డారు. అంతేకాదు, జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తే నార్త్ రాష్ట్రాలు జనాభా పెంచుకుంటూ పోయాయని, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఒక్క ఉత్తరప్రదేశ్కే 60 ఎంపీ స్థానాలు పెరుగుతాయంటూ మదనపడ్డారు స్టాలిన్ అండ్ కో. ఈ విషయాలన్నీ కూడా మన ఆయే జుడా చక్కగా రిపోర్ట్ చేశాడు. న్యూట్రల్ వీడియో చేస్తున్నాను అంటూనే డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఉండడమే తనకు ఇష్టం అంటూ స్పష్టం చేశాడు. ఇకపోతే ఆయే జుడా చేసిన ఈ వీడియోకి పేటీఎం కుక్కలు ట్రిగ్గర్ అయ్యాయి. కామెంట్ బాక్స్ను తమ అధీనంలోకి తీసుకుని డీలిమిటేషన్కు వ్యతిరేకంగా, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా కామెంట్స్ పోస్ట్ చేశాయి. ఇక ఈ మొత్తం అంశానికి సంబంధించి పాలసీని కౌంటర్ విషయానికి వద్దాం. ఏంటి, సౌత్ రాష్ట్రాలు జనాభా నియంత్రించడం గొప్ప విషయం అన్నట్లు మాట్లాడుతున్నారు. అది ఒక శాపం, సనాతన ధర్మానికి శాపం. మన భారతీయ మూలాల్లో నరనరాన సనాతన ధర్మం ఉంది. అది లేనిదే మన దేశానికి మనుగడ లేదు. జనాభా నియంత్రణ పేరుతో దక్షిణాది హిందువులు మోసపోయారు. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నట్లుగా తమ జనాభాను తగ్గించుకున్నారు. మరో ప్రక్క అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఆచరిస్తున్న మతాల్లోకి హిందువులు కన్వర్ట్ అయిపోతున్నారు. వారి జనాభా ఎబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది కూడా. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితి లేదు. అదేవిధంగా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే రిజర్వేషన్ సిస్టమ్ను కూడా వ్యతిరేకించినట్లనే వాదన ఉంది. వెనకబడిన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటే తప్పేంటనే వాదన ఉంది. మరో ప్రక్క చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుండి యుద్ధ భయం ఉత్తరాది రాష్ట్రాలకు ఎప్పుడూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఈ విషయంలో ఎంతో అదృష్టవంతులు. దురదృష్టవశాత్తు దక్షిణాది రాష్ట్రాల్లో చాలామంది పరిపాలకులకు దేశభక్తి లేదు. దేశం ముక్కలైపోయినా పర్వాలేదు, వీరు చైనాను, పాకిస్తాన్ను ఇష్టపడతారు. ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్న వారికి సరైన మొగుడు లాంటి వారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన పాలనలో దేశాన్ని కన్నెత్తి చూసేవాడే లేడు. అందుకే దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్క దక్షిణాది నాయకుడు, ప్రజలు జాతీయవాదాన్ని, దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఇకపోతే ఎంపీ సీట్ల తగ్గుదల మాట ఏమిటి? ఢిల్లీలో మా వాయిస్ ఎలా వినిపించాలి అని ప్రశ్నిస్తున్నారా? మనసుంటే మార్గం ఉంటుంది. మీ వాయిస్ ఢిల్లీలో ప్రతిధ్వనించాలంటే 1,00,000 మార్గాలుంటాయి. అంతేగాని డీలిమిటేషన్ వ్యతిరేకించి దేశ ద్రోహానికి పాల్పడవద్దు.